ఇది చూడండి ఎంత దారుణమైన విషయం అంటే, అమ్మకానికి పసికందు కడుపు తీపిని మరిచి కన్నబిడ్డను అమ్మేసుకున్న కసాయి తల్లిదండ్రులు. నల్గొండ జిల్లాలో మరోసారి శిశు విక్రయాల దంద. గిరిజన తండాలే టార్గెట్గా దళారుల అక్రమ సంపాదన. తిరుమలగిరి సాగర మండలంలో కలకలం. 3 లక్షలకు ఆడ శిశువుని ఏపీకి విక్రయమంట. 3 లక్షలకు అమ్మేశారంట. అంటే 9 నెలలు కష్టపడి మోసి కన్నందుకు దాని రేటు 3 లక్షలంట. నాకు తెలిసి 3 లక్షలు కూడా అయి ఉంటుంది, ఇంకా ఎక్కువ అయి ఉంటుంది. దీంట్లో కూడా మధ్య దళారులు ఉంటారు అనమాట అండి, అది వేరే విషయం. కానీ ఎంత దారుణం నిజంగా. ఈ రోజుల్లో కూడా ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఈ రోజుల్లో కూడా ఇంకా ఆడపిల్ల పుట్టిందని అమ్మేసుకునే పరిస్థితి ఉందా? మీకు అర్థం కావట్లా. రాను రాను పోను పోను అబ్బాయిల కన్నా అమ్మాయిలే మిమ్మల్ని చూసుకుంటారు, తల్లిదండ్రులను ఎవరైనా సరే. చాలా దారుణమైన విషయం ఇది. ఆడపిల్ల పుట్టిందనే వివక్ష, పేదరికం, ఆర్థిక ఇబ్బందులు వీటిని ఆసరా చేసుకొని కొందరు కడుపు మాడిన కసాయి తల్లిదండ్రులు తమ కన్నబిడ్డలను అంగడి సరుకుల్లా విక్రయిస్తున్నారు. నల్గొండ జిల్లాలో శిశు విక్రయాల దందా మరోసారి బయటపడింది. గిరిజన తండాలు లక్ష్యంగా చేసుకొని దళారులు గుట్టు చప్పుడు కాకుండా శిశువులను ఏపీకి అమ్మేస్తున్నారు. తాజాగా తిరుమలగిరి సాగర మండలంలోని ఎల్లాపురం తండాలో జరిగిన శిశు విక్రయ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరుమలగిరి సాగర మండలానికి చెందిన ఎల్లాపురం గ్రామ గిరిజన దంపతులు కుర్రబాబు, పార్వతికి ఇప్పటికే 3 ఆడపిల్లలు జన్మించారు. మళ్ళీ 4వ కాన్పులో పుట్టిన ఆడ శిశువు దళారుల ద్వారా గుంటూరు జిల్లాకు చెందిన వారికి ఏకంగా 3 లక్షలకు అమ్మేశారంట. చూడండి ఎంత దారుణమైన విషయం అంటే, ఆ చిన్నపిల్లని అమ్మేస్తుంటే మిగతా పిల్లలు ఏడ్చారంట. ఆ చిన్నారిని అమ్మేందుకు సిద్ధమవుతుండగా ఇంట్లో మిగతా 2 అక్కలు కన్నీరు మున్నీరయ్యారు. అమ్మ, చెల్లిని అమ్మద్దు ప్లీజ్ అంటూ తల్లి పార్వతి కాళ్లపై పడి వేడుకున్నారు. అయినప్పటికీ ఆ తల్లి గుండె కరకలేదు. పేగు బంధాన్ని, కడుపు తీపిని సైతం మరిచిపోయి తమ ఆర్థిక అవసరాల కోసం కన్న బిడ్డను విక్రయించుకోవటం స్థానికుల హృదయాలను కలిచివేసింది. జిల్లాలో గతంలో ఇలాంటి శిశు విక్రయాలు పలుమార్లు వెలుగులోకి వచ్చాయి. నిరక్షరాస్యత, పేదరికం కారణంగానే ఈ తరహా అమానవీయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు, పోలీసులు స్పందించి ఈ ముఠాపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారంట. ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. వెలుగులోకి రానివి కొన్ని లక్షలు, వేలల్లో ఉంటాయి. డబ్బుల కోసం ఈ దళారులు తయారయ్యి ఇప్పటికీ ఈ శిశు విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు కనీసం ఆ వైపుగా ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎవరైతే ఇలాంటి వాళ్ళని, ఈ దళారులు ఉంటారు, ఈ దళారులు ఎవరైతే ఈ మాఫియా వచ్చి అప్రోచ్ అయ్యి మేము మీకు డబ్బులు ఇస్తాం అని చెప్పి ఇట్లా తయారవుతారు. వీళ్ళు ఆర్థిక అవసరాలు ఇంకా రకరకాల వాటి వల్ల వీళ్ళు అమ్మేస్తున్నారు పిల్లల్ని. ఇంకా ఈ రోజుల్లో కూడా ఆడపిల్ల అని చెప్పి అమ్ముకుంటున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి చూడండి ఒకసారి.